ప్యారలల్ అకౌంటింగ్. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. అలాగే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. ఓకే, అలాగే ప్యారలల్ అకౌంటింగ్ ఇది ఆప్షనల్. మీ కంపెనీ ఎంఎన్సి అనుకుందాం. ఎంఎన్సి అయితే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, అంటే ఏంటి, లోకల్ కంపెనీ, అంటే ఇండియా వైజ్ అనుకుందాం, ఇండియా వైజ్. అటువంటి అప్పుడు ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఎంఎన్సి కంపెనీస్ కి మాత్రమే కావాలి. ఎనీవే ప్యారలల్ అకౌంటింగ్ ఇస్ ద ఆప్షనల్. S4 హనాలో మనం ప్యారలల్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ చేయకుండా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. అంటే ఈ లెడ్జెస్ చేయకుండా ఎంట్రీస్ అనేది పోస్ట్ అవ్వదు. చాలా సింపుల్. ఈసీసీ కన్నా S4 హనాలో సింపుల్ అనమాట. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ లెడ్జెస్ క్రియేట్ చేయటము, ఈసీసీలో లెడ్జెస్ క్రియేట్ చేయటం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షన్. సో ఎందుకు ఉపయోగపడుతుంది ప్యారలల్ అకౌంటింగ్ అనేది? ఎందుకు ఉపయోగపడుతుంది? ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ప్యారలల్ అకౌంటింగ్ అనేది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సో రిపోర్ట్స్ ఎలా ఉంటాయి? ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. యుఎస్ గ్యాప్ అంటే గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇటువంటి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఈ ప్యారలల్ అకౌంటింగ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. తెలుసు కదా మీకు? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అలాగే 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ నాన్ లీడింగ్ లెడ్జర్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ యాజ్ వెల్ యాజ్ నాన్ లీడింగ్ లెడ్జర్, ఇలా 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 లెడ్జర్స్ అంటే ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్, IAS అంటారు. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమున్నాయి? US గ్యాప్, IFRS ఉన్నాయి. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్ అంటే IAS. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్, US గ్యాప్, IFRS. ఇలా 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. లెడ్జర్స్ ఎన్ని రకాలంటే చెప్పాలి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే US గ్యాప్, IFRS. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ డౌట్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అంటే ఏంటి? ఈక్వల్ అని అర్థం. ఈక్వల్. when we post any document entry or accounting entry, it will be reflected three types of currencies and 2 ledgers. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి. 3 currencies ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 types of ledgers. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. చూడండి, లీడింగ్ లెడ్జర్ అనేది 0L చూసారా? స్టాండర్డ్
GL is the standard ledger. లీడింగ్ లెడ్జర్ 0L ఉంది. 0L అంటే స్టాండర్డ్ సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. దీని ఏమంటారు? స్టాండర్డ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ ఇస్ ద స్టాండర్డ్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాము. క్లియరా? లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. వాట్ ఇట్ మీన్ బై లీడింగ్ లెడ్జర్? లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? మీ జనరల్ లెడ్జర్ వేరు. జనరల్ లెడ్జర్ అంటే మీకు తెలుసు కదా. జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? జిఎల్ చేస్తాం, జిఎల్ పోస్టింగ్ చేస్తాం కదా, అది జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ వేరు, లీడింగ్ లెడ్జర్ వేరు. జనరల్ లెడ్జర్ వేరు, లీడింగ్ లెడ్జర్ వేరు. అది వేరు, ఇది వేరు. గుర్తుపెట్టుకోండి. డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంది. డౌన్కి వెళ్ళండి. Types of ledger: leading ledger, non-leading ledger. Leading ledger is a standard ledger, standard system predefined. Non-leading ledger అనేది మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledger అంటారు. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the non-leading ledger. మనం క్రియేట్ చేస్తాం. ఈ లెడ్జర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. లెడ్జర్స్ అనేవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. మీ కంపెనీ ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే, డొమెస్టిక్ కంపెనీ అయితే లీడింగ్ లెడ్జర్ అనేది ఎనఫ్. మీ ఎంఎన్సి అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అనుకుందాం. మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే కనుక ఏం కావాలి? మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి అవసరం. ఎందువల్ల? నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. సో లెడ్జర్స్ ఎన్ని రకాలు అనుకున్నాము? 2 types. When we post any document, it will be reflected 2 types of ledgers: leading ledger, non-leading ledger. Leading ledger, non-leading ledger. ఇలా 2 types of ledgers ఉన్నాయి. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ బోత్ ఆర్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి. ఓకేనా? అలాగే చూడండి, వాట్ ఎవర్ వాల్యూ వి అప్డేటెడ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏదైతే మనం లీడింగ్ లెడ్జర్ లో వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? అది ఇంకా డౌన్కి వెళ్ళండి. లీడింగ్ లెడ్జర్ ఐఏఎస్ ఉందా? ఐఏఎస్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఐఏఎస్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? స్టాండర్డ్. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. స్టాండర్డ్ గా ఉంటుంది. మీన్స్ స్టాండర్డ్ ఆల్రెడీ ఎస్ఏపీలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. స్టాండర్డ్ గా ఉంటుంది. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా, లీడింగ్ లెడ్జర్ అంటే స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్ అంటారు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది ఒకటే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అంటారు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్పాలి. లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉంటుంది? లీడింగ్ లెడ్జర్ అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అని చెప్పాలి. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 లెడ్జర్స్ ఉన్నాయి, ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అని చెప్పాలి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఆ రెండే చెప్పాలి. ఇది లీడింగ్ లెడ్జర్ అంటే. ఇది లోకల్ అన్నమాట. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా, సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఆ ఎగ్జాంపుల్ లో చూడండి, మీ కంపెనీ ఇండియాలో ఉందనుకున్నాం. ఇండియాలో ఉంటే ఏమవుతుంది? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ వరకే అండ్ ఓన్లీ ఇండియా వరకే ఉంది. అప్పుడు ఏమవుతుంది? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ నే ఫాలో అవ్వాలి. కాబట్టి లీడింగ్ లెడ్జర్ అనేది సరిపోతుంది. మీరు ఎంఎన్సి అనుకుందాం. ఎంఎన్సి అంటే మీనింగ్ ఏంటి? మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ అంటారు. అటువంటిప్పుడు యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ అనేది అవసరం. అది కూడా ఆప్షనల్, మీ వాళ్ళు కావాలంటే తీసుకుంటారు.
సో నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. కిందకి వెళ్ళండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమున్నాయి? 2 parts ఉన్నాయి. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు, డౌన్కి వెళ్ళండి సార్, కొంచెం డౌన్కి వెళ్ళండి. నాన్ లీడింగ్ లెడ్జర్ ఓపెన్ చేయండి. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్స్ అనమాట. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఓకేనా? యువర్ కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటర్ ది వరల్డ్. It means company code is doing the business activities around the world. Now non-leading ledger is required. So మీ కంపెనీ కోడ్ అనేది ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తుంటే మీ కంపెనీ, అటువంటప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది మనకు అవసరం ఉంటుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది 2 parts ఉంటుంది. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఓకేనా? సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రిందికి వెళ్ళండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఫస్ట్ టైం ఉంది క్రియేట్ నాన్ లీడింగ్ లెడ్జర్. ఫస్ట్ వన్ డిఫైన్ లెడ్జర్. ఫస్ట్ వెళ్ళండి, ఎస్పీఆర్ఓ ద్వారా వెళ్ళండి. సింపుల్ లాజిక్. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, 2 లెడ్జర్స్ ఉన్నాయి. లీడింగ్ లెడ్జర్ అనేది ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అదే మీరు చెప్పేది. SPRO IMG, SPRO IMG, financial accounting new, financial accounting global settings new, financial accounting new, financial accounting global settings new, ledgers. ఇక్కడ ఉంది చూడండి, define leading ledger for general ledger accounting. డిఫైన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తారో తెలుసు కదా మీకు. టీ కోడ్ ఓపెన్ చేయండి. లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్స్. మీరు టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. డిఫైన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి కూడా మీరు జిఎల్ పోస్టింగ్ బిఫోర్ చేయాలి. S/4HANA అయినా, ఈసీసీ అయినా జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుందని డెమో కాబట్టి చెప్తున్నాను. కానీ ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ కూడా బిఫోర్ జిఎల్ పోస్టింగ్ ముందే చేయాలి. ఓకే, అక్కడ 0L చూడండి. సెలెక్ట్ చేయండి 0L సెలెక్ట్ చేయండి. ఉన్నారా కోటి గారు? ఓకే, 0L సెలెక్ట్ చేశారు. లీడింగ్ లెడ్జర్ లాస్ట్ లో టిక్ మార్క్ ఉంది చూసారా? దీన్ని ఏమంటారు? లీడింగ్ లెడ్జర్ అంటారు. లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్ SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి? నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేయాలి. అంతే కదా? లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తున్నాం. సో లీడింగ్ లెడ్జర్ ని కాపీ చేయండి. కాపీ
కాపీ. సో లీడింగ్ లెడ్జర్ నేమ్ రిమూవ్ చేయండి. అది కాదు. ఓకే, సరే, 0L రిమూవ్ చేసేయండి. 0L కూడా రిమూవ్ చేసేయండి. అలా కాదు, వెయిట్ నేను చెప్తాను. 0L రిమూవ్ చేసి ఏమిస్తారు? మీ కంపెనీ కోడ్ ఏంటి? ఫస్ట్ ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వండి, T1 ఇవ్వండి. T1 ఇచ్చారు, బ్రాకెట్లో ఇవ్వండి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అక్కడ ఇవ్వండి. బ్రాకెట్ కదా, ఐఎమ్ సారీ, రిమూవ్ చేసేసి ఇవ్వండి. ఇక్కడ యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఇవ్వాలి. ఓకేనా? యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఇచ్చారు. ఆ టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. ఆ టిక్ మార్క్ అనేది ఓన్లీ లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంటుంది, నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఉండదు. సో మనం ఏం చేసాము? లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం. T1 యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, ఎంటర్, సేవ్. T1 ఉందంట, ఆల్రెడీ T1 ఉందంట. T8 ఇవ్వండి, T8, ఎంటర్, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఒక నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. ఓకే, కంటిన్యూ చేయండి. అగైన్ బ్యాక్, సేమ్ పాయింట్, సేమ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయండి. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేయండి. అదెందుకు తీసుకుంటున్నారు మళ్ళీ? లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి, కాపీ యాస్. లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేయండి, T9 ఇవ్వండి. T9, T8 తీసుకున్నాం కదా, T9 0L రిమూవ్ చేసేసి T9 ఇవ్వండి. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్, లాస్ట్ లో లెడ్జర్స్ తీసేయండి, సేవ్ చేయండి, ఎంటర్, కంటిన్యూ, సేవ్. పైకి వెళ్ళిపోండి, టాప్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి లీడింగ్ లెడ్జర్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి 0L తీసుకోండి. L లీడింగ్ లెడ్జర్. ఈ లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని T8, T9 అనే నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేసాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we created నాన్ లీడింగ్ లెడ్జర్స్. T8, T9 కింద ఉంటుంది చూడండి, డౌన్కి వెళ్ళండి. ఇవి. సో T8 అంటే ఏంటి? యుఎస్ గ్యాప్. T9 అంటే IFRS. T8 అంటే యుఎస్ గ్యాప్, T9 అంటే IFRS. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాము. Based on the leading ledger, we created non-leading ledger. Next, back learning. Next code. Back learning. Leading ledger అంటే అర్థమైంది. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం. డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి.
కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఉందంట. బ్యాక్ వెళ్ళి పొజిషన్కి వెళ్ళి తీసుకోవాలి. మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు మీరు. ఎస్ఆర్ నో ఏదో ఒకటి పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. PA55 మీ కంపెనీ కోడ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఆర్ అండి. ఎస్ఆర్ అండి. ఎస్. ఇది కరెన్సీస్. యాక్చువల్గా మనం ఈసీసీలో ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది ఈసీసీ సర్వర్? 3 కరెన్సీస్. S4 HANA ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 10 కరెన్సీస్. ఓకేనా? ఒక కంపెనీ కోడ్ కి లోకల్ కరెన్సీస్ గా 3 కరెన్సీస్ ని సపోర్ట్, ఒక కంపెనీ కోడ్ కి 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S4 HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. మనం ఆల్రెడీ చేసాం, ఇదేం అవసరం లేదు. ఓకే. 30 అంటే ఏంటి? 30 USD, US డాలర్. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. అవి నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సో ఇది ఎలా వచ్చింది యాక్చువల్గా ఒకసారి టీ కోడ్ ఓపెన్ చేయండి. బ్యాక్ నెక్స్ట్ ఏమని చూడండి. నెక్స్ట్ డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ వెళ్ళండి. T8 T9 అనే 2 లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తాం మనం. T8 T9. T8 ఇవ్వండి ఫస్ట్. నాన్ లీడింగ్ లెడ్జర్ ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. C2 అంటే ఏంటి? కరెన్సీ 2. మనం ఏం తీసుకున్నాం? కరెన్సీ 2 అనేది C2. ఎస్ఆర్. ఏమైంది? బ్యాక్ వెళ్ళండి ఒకసారి అండి మళ్ళీ. ఇక్కడ నో అనాలి. ఐఎమ్ సారీ, నో అనాలి. నో తీసుకోవాలి. కంపెనీ కోడ్ ఏమైనా C2 అంటే కరెన్సీ 1 మామూలుగా 10 ఉంటుంది కామన్ గా, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. C2 ఎంత ఇచ్చాం? 30 అంటే USD ఇచ్చాం కదా. 30 ఇవ్వండి. 30. నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. FE అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ దగ్గరికి వెళ్ళాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తారు మీరు? గుర్తుందా? మీరు పని చేయండి, మీకు గుర్తు లేకపోతే మీరు ఓన్లీ 2 లెటర్స్ ఉంటుంది. న్యూ సెషన్ తీసుకుని OBY6 కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని OBY6. OBY6 కదా. పొజిషన్ కంపెనీ కూడా ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి అందుపైన. ఫిజికల్ ఇయర్ వేరియంట్ T3. ఇంకోటి ఏముంది? T3 ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారు చూడండి అక్కడ OBY6 లో. TAPV. ఓకే, ఇచ్చేసారు. ఇచ్చారు కదా. సేవ్ అండ్ బ్యాక్. నో అనండి. నో. కన్ఫ్యూషన్.
సో మనం T8 అనేది నాన్ లీడింగ్ లెడ్జర్, దీనికి కరెన్సీస్ అనేవి అసైన్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ T9 కూడా చేయాలి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి సేమ్ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేయండి. T9 ఇన్వెంటరీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ కరెన్సీ 230, ఫిజికల్ ఇయర్ వేరియంట్ T3, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ PAPV, ఎంటర్ సేవ్. నో పైన క్లిక్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అసైన్ స్క్రీన్ లేఅవుట్ అండ్ కస్టమర్ ఫీల్డ్ టు లాజికల్ గ్రూప్. assign screen layouts, scenarios and customer fields to logical group. మనం CO చేయలేదు కదా, యాక్చువల్గా S4 ఇక్కడ CO కూడా చేసి. ఓకే, అసైన్ చేయండి, చేద్దాం. అసైన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఇక్కడ 0L ఎక్కడ ఉంది చూడండి, 0L స్టాండర్డ్. సో 0L లో కొన్ని సినారియోస్ ఉంటాయి, కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. అవి ఏం చేయాలి, T8 T9 కి అసైన్ చేయాలి. మనం T8 T9 క్రియేట్ చేసాం. ఓకేనా, T8 0L అంటే లీడింగ్ లెడ్జర్ లో ఉన్నటువంటి వాల్యూస్ ని నాన్ లీడింగ్ లెడ్జర్ అయినటువంటి T8 అండ్ T9 కి మూవ్ చేస్తాం. T8 T9 లాస్ట్ లో ఉన్నాయి, మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇవి డీసెలెక్ట్ చేయండి, T8 T9 డీసెలెక్ట్ చేయండి. 0L స్టాండర్డ్ లెడ్జర్ సెలెక్ట్ చేయండి. 0L సెలెక్ట్ చేశారు. లెఫ్ట్ సైడ్ సినారియోస్ అని చూస్తారా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, 1 minute. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవి కాపీ చేయాలి. చూడండి, FIN_CCA అక్కడ కర్సర్ ఉంచండి. కర్సర్ సెలెక్ట్ చేయవద్దు, కర్సర్ ఉంచమన్నాను, అక్కడ సెలెక్ట్ చేయమనలేదు నేను. అక్కడ కర్సర్ ఉంది ఆ బాక్స్ లో. Ctrl+Y, మీ సిస్టమ్ లో Ctrl+Y పట్టుకోండి. Ctrl+Y చూసారా, కర్సర్ అనేది ఒక ప్లస్ సింబల్ గా చేంజ్ అయింది. అవి మొత్తం డ్రాగ్ చేయండి, ఆ లైన్ కింద వరకు. డ్రాగ్ చేయాలి. ఫస్ట్ కూడా ఫస్ట్ లైన్ తో పాటు అన్ని Ctrl+Y అని డ్రాగ్ చేయండి. కాపీ చేసారా, Ctrl+C బ్యాక్ వెళ్ళండి. కాపీ చేశారు మీరు, బ్యాక్ వెళ్ళండి. కింద T8 సెలెక్ట్ చేసుకోండి. సినారియోస్ లోకి వెళ్ళండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. Ctrl+V అనండి. చూసారా, లాస్ట్ 3 తీసేయండి. ఎందువల్లంటే మనం CO చేయలేదు కదా, తీసుకోవద్దు ఇక్కడ, రిమూవ్ చేసేయండి. CO కూడా కాన్ఫిగరేషన్ చేస్తే S4 HANAలో CO కూడా చేస్తారు. CO చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తారు. ఎంటర్ సేవ్. 1 minute, I will come back. 1 minute.
ఓకే, డేటా వాస్ సేవ్డ్ కదా. బ్యాక్ వెళ్ళండి, గో బ్యాక్. T8 అయిపోయింది, T9 తీసుకోండి. T9 కూడా కాపీ చేయాలి. T9 సెలెక్ట్ చేసుకోండి, సినారియోస్కి వెళ్ళండి, న్యూ ఎంట్రీస్, కాపీ పేస్ట్, కంట్రోల్ వి, రిమూవ్ చేసేయండి. కొన్ని క్రింద ఉన్నాయి కదా, అవి మనం సిఓ చేయలేదు కాబట్టి యాడ్ అవ్వవు, తీసేద్దాం. తీసేయండి. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఎంటర్, సేవ్. సో మనం లీడింగ్ లెడ్జర్ లో ఉన్నటువంటి సినారియోస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్ లోకి అసైన్ చేసాము. T8 is the నాన్ లీడింగ్ లెడ్జర్, T9 ఆల్సో నాన్ లీడింగ్ లెడ్జర్, వీటికి అసైన్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ అగైన్ లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోండి. లీడింగ్ లెడ్జర్ సెలెక్ట్ చేసాము. కస్టమర్ ఫీల్డ్స్కి వెళ్ళండి. ఇది కూడా కాపీ చేయాలి. కంట్రోల్ వై, మీరు మీ కీబోర్డ్ లో కంట్రోల్ వై ప్రెస్ చేస్తే కర్సర్ ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. SAP లో ఉన్న ఎలా కాపీ చేస్తారు? SAP లో ఉన్న డేటాని ఎలా కాపీ చేస్తాము? కంట్రోల్ వై ఇస్తే మీ కర్సర్ ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. తర్వాత సెలెక్ట్ చేసి లేదా డ్రాగ్ చేసి కంట్రోల్ వి అంటే ఈ ఫీల్డ్స్ అనేవి కాపీ అవుతాయి. బ్యాక్ వెళ్ళండి. సో 0L లో ఉన్న వాల్యూస్ అంటే లీడింగ్ లెడ్జర్ లో ఉన్నవన్నీ నాన్ లీడింగ్ లెడ్జర్ కి అసైన్ చేస్తున్నాం. T9 ఇవ్వండి కింద. T8 T9 కి కాపీ చేయాలి. T9 తీసుకున్నారా? T8 ఓకే ఫైన్, నో ఇష్యూ అండి. న్యూ ఎంట్రీస్, కంట్రోల్ వి, ఎంటర్, సేవ్. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. మీరు సెకండ్ స్టెప్ రావటం వల్ల అలా అవుతుంది. ఎస్ అనండి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. T8 కూడా యాడ్ చేయండి. గో బ్యాక్. T8 కస్టమర్ ఫీల్డ్స్, న్యూ ఎంట్రీ, సేవ్ చేయండి. నెక్స్ట్ సేవ్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ పాత్కి వెళ్ళండి. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్. ఎవరో చేస్తున్నారు లైవ్ లో చూడండి. ఇలా వస్తే ఏంటి? యాక్చువల్గా ఇది ఇలా వస్తుంది ఒకసారి మీకు. ఇలా వస్తే మీనింగ్ ఏంటి? డేటా లాక్ అయినట్లు. ఇలా వస్తే ఏమవుతుంది? డేటా లాక్ అయినట్లు. ఏం చేయాలి? ఒకసారి మూవ్ చేయండి, ఒకసారి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. డేటా లాక్ అయింది చూడండి. తెలుసా మీకు? అందరికి ఐడియా ఉందా లేదా? యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా వస్తే మీనింగ్ ఏంటి? సేమ్ యూజర్, సేమ్ ఎవరన్నా అకౌంట్ అంటే సేమ్ టీ కూడా వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నట్లు. మీరు ఎవరన్నా సర్వర్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేయండి, ఇట్లా వస్తుంది. క్లాస్ వినేవాళ్ళు సర్వర్ ఓపెన్ చేస్తే కనుక రిమూవ్ చేసేయండి, లాగౌట్ చేయండి. ఎస్ అనండి. ఎస్ అనాలి ఇలా వచ్చినప్పుడు. ఎస్ అనండి. ఎస్ అన్నారా? SM12 వెళ్ళాలి. SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయాలి. /n SM12 యూజర్ నేమ్ రిమూవ్ చేయండి. లాస్ట్ లో యూజర్ నేమ్ రిమూవ్ చేసేసి లిస్ట్ పైన క్లిక్ చేయాలి, లేదంటే ఎంటర్ చేయాలి. లాగ్ డేటా మొత్తం సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ అవుతుంది. అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. డెలీట్.
సో డిలీట్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా. ఎస్, లాగ్ డేటాని రిమూవ్ చేసేసాం మనం. ఓకేనా, లాక్ డేటాని రిమూవ్ చేసాము. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. వెళ్ళండి. SPRO IMG financial accounting new, financial accounting global settings new, ledgers, again ledgers, ledgers, again ledgers, activate cost of sale accounting. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్ సైడ్ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. రైట్ సైడ్ ఇన్యాక్టివ్ లో ఉంది కదా, కింద లాస్ట్కి వెళ్ళి రైట్ సైడ్ మూవ్ చేయండి, లాస్ట్కి వెళ్ళి డ్రాగ్ చేయండి, ఇలాగైనా చేయొచ్చు. సో ఇన్యాక్టివ్ లో ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని యాక్టివేట్ చేస్తున్నాం. యాక్టివేట్ చేసి సేవ్ చేయండి. S/4HANA లెడ్జెస్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. బట్ చాలా సింపుల్ గా ఉంటుంది S/4HANAలో. చేశారు కదా. నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ప్యారలల్ అకౌంట్ లెడ్జెస్ లోనే ప్యారలల్ అకౌంటింగ్ ఉందా, వెళ్ళండి. ప్యారలల్ అకౌంటింగ్, న్యూ ఎంట్రీకి వెళ్ళండి, అక్కడ ఉంటుంది న్యూ ఎంట్రీ. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. LG, లాస్ట్ లో LG. డిస్క్రిప్షన్ ఇవ్వండి. లోకల్ గ్యాప్ IFRS, లోకల్ గ్యాప్ IFRS. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి లాస్ట్ లో. లోకల్ గ్యాప్ IFRS, ఐఎమ్ సారీ, లోకల్ గ్యాప్ IAS కదా ఫస్ట్ వన్, IAS. లోకల్ గ్యాప్ IAS. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L కు యూజ్ చేస్తాం. లోకల్ గ్యాప్ IAS. నెక్స్ట్ గ్యాప్ ఇవ్వండి అక్కడకు. నెక్స్ట్ TAUG. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits అండి. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. TAUG. US గ్యాప్. US గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, US గ్యాప్. అండ్ మీ కంపెనీ కోడ్ లాస్ట్ లో. నెక్స్ట్ TAIF. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అండ్ మీ కంపెనీ కోడ్ IFRS. ఒక లీడింగ్ లెడ్జర్ తీసుకున్నాము రిపోర్టింగ్ పర్పస్, యాజ్ వెల్ యాజ్ 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ కూడా తీసుకుంటున్నాము. ఎంటర్, సేవ్. ఇది ఆల్రెడీ ఉందంట, వేరేది ఏదైనా ఇద్దామా? ఉందా? సేవ్ చేయండి, కంటిన్యూ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమేమి ఇచ్చారు, ఈ లెడ్జెస్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ 3 types ఆఫ్ లెడ్జెస్ ని క్రియేట్ చేస్తాం రిపోర్టింగ్ పర్పస్. నెక్స్ట్ assign accounting principles to ledgers group. సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. assign accounting principles to ledgers group, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ మనం ఏం క్రియేట్ చేసాము, TALG, TAUG కింద. థర్డ్ వన్ ఏంటి, TAIR.
టిఏయుజి అంటే ఏంటి? 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. చూడండి 0L ఇస్ ద స్టాండర్డ్ స్టాండర్డ్ అండి ఇది తీసుకోవాలి స్టాండర్డ్. నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్ నేను క్రియేట్ చేసాము T8 T8 T9 కదా. T8 అంటే యుఎస్ గ్యాప్, T8 అంటే యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. ఇంకోటి ఏం చేసాము T9 IFRS అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని మన లెడ్జర్స్ కి అసైన్ చేసాము. ఎంటర్ చేస్తే చూడండి అర్థమైందా? క్లారిటీ ఉంటుంది ఇక్కడ మీకు. 01 T8 T9 ఇవన్నీ తీసుకుందాం. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. సో లెడ్జర్స్ కి ఈ లెడ్జర్స్ క్రియేట్ చేసాం. నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి ఏం చేయాలి? నంబర్ రేంజ్ ఇవ్వాలి. స్టాండర్డ్ నంబర్ రేంజ్ ఉంటుంది, అది ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడంటే మీరు డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళాలి, లేదంటే OBS7 కైనా వెళ్ళొచ్చు. అలా కాదు, మనం డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళాలి. డాక్యుమెంట్స్ లోకి వెళ్ళిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంది? పైన ఉంటుంది చూడండి. S/4HANAలో అంటే ఇలానే ఉంటుంది ప్రాసెస్, బట్ కొంచెం చేంజ్ ఉంటుంది. డాక్యుమెంట్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్. సో మన లెడ్జర్స్ ఏం క్రియేట్ చేసాం? ఫస్ట్ వన్ T8 ఇవ్వండి. T8 కంటిన్యూ ఇన్వెంటరీకి వెళ్ళండి. T8 ఇన్వెంటరీ SA డాక్యుమెంట్ కింద AB అంటే రివర్సల్ డాక్యుమెంట్ కదా. నంబర్ రేంజ్ ఎంత ఇవ్వాలి? 98 ఇస్ ద స్టాండర్డ్. 98 ఇస్ ద స్టాండర్డ్. 98 ఇవ్వండి. కింద కూడా 98 స్టాండర్డ్. ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయండి. కింద నేను తీసుకుంటున్నారు, పైగా తీసుకోవాల్సింది. ఇదేనా మన విషయం? T9 ఇవ్వండి. ఇది కాదండి, పైది కదా మనం తీసుకోవాల్సింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? లెడ్జర్ వ్యూ సార్ తీసుకుంది, కిందది కాదు, పైదే తీసుకుంది. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్స్ ఇన్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్ కదా తీసుకోవాల్సింది. బాకెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్ అనేది తీసుకోవాలి మీరు. అదే సార్ తీసుకుంది. మెనూ బార్ లో అదే ఉంది. అదే తీసుకున్నారా? అదే సార్. డాక్యుమెంట్ టైప్స్ ఫర్ ఎంట్రీ ఇన్ ఏ లెడ్జర్ ఇవ్వండి. SA న్యూమెట్రికల్ SA రివర్సల్ AB నంబర్ రేంజ్ 99 అనేది ఇప్పుడు యుఎస్ గ్యాప్ IFRS కదా. ఓదానికేమో 98 తీసుకున్నాం, ఓదానికి T9 అంటే IFRS 99 ఇవ్వండి. సేవ్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఉపయోగపడతాయి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఈ 98 99 అనేవి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి ఈ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ. నెక్స్ట్ అక్కడే ఉంది కింద. ఇక్కడ కూడా తీసుకోండి. మీ లెడ్జర్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? T8 కంటిన్యూ SAAB ఇన్వెంటరీస్ SAAB 98. ఎంటర్ సేవ్.
అగైన్ సేమ్ ప్రాసెస్. T9 కూడా ఇలాగే చేయండి. T9కి 99 ఇవ్వాలి నెంబర్ రేంజ్. న్యూ ఎంట్రీస్ 99 అంతే. సో ఇలా మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసాం. వీటిని బేస్గా చేసుకుని మనకి ఫ్యూచర్లో రిపోర్ట్ చేయడానికి వీటికి ఉపయోగపడుతుంది. ఈ లెడ్జర్స్ అనేవి ఎప్పుడు చేయాలి? యాక్చువల్గా జిఎల్ పోస్టింగ్ బిఫోరే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుందని తర్వాత చెప్పాను. S4 HANA క్లాసెస్ ఇస్తాను మీ కోర్స్ అయిన తర్వాత. S4 HANAలో బిఫోర్ జిఎల్ఏ చేయాలి ఇవన్నీ. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్, తర్వాత ఈ లెడ్జర్స్, అలాగే కరెన్సీస్ చేసాం మనం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం. అవి కూడా ఆ కాన్ఫిగరేషన్స్ కూడా మనం మీట్లో ఉండండి ఎవరైనా. ఆ కాన్ఫిగరేషన్స్ కూడా మనం ఎప్పుడు చేస్తామో బిఫోర్ డాక్యుమెంట్ పోస్టింగ్ అన్నమాట. డాక్యుమెంట్ పోస్టింగ్ జిఎల్ పోస్టింగ్ చేయబోయే ముందు చేయాలి ఇవన్నీ కూడా. అది సో కాన్ఫిగరేషన్స్ అనేవి డెడ్ ఈజీ. మేజర్ గా మిమ్మల్ని ఏమడుగుతారు ఇక్కడ? అడిగేది ఓన్లీ 2 పాయింట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఇన్ SAP? 2 types of ledgers ఉన్నాయి. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఇస్ ద IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్లో ఏముంటుంది? US GAAP, IFRS. US GAAP అంటే ఏంటి? జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. IFRS అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. అంతే, ఇంతకు మించి ఏం అడగరు. క్లియరా? క్లియరా కాదా? క్లియరా కాదా? ఈ లెడ్జర్స్ ని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. లెడ్జర్స్ యాక్చువల్గా మనం లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం కదా, వీటిని బేస్ గా చేసుకుని కూడా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. S4 HANAలో యాడ్ చేసిన పాయింట్స్ కొన్ని చూడండి. క్లియర్ కదా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ డౌన్కి వెళ్ళండి. డౌన్లో ఏమన్నా ఇంకా ఇవన్నీ అయిపోయినాయా? సరే, వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చెప్తాను. చెప్పలేదు కదా? వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ రేట్ క్లాస్ 75. వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 75 అండి. పైకి వెళ్తారు 75 కిందనే ఉంది కదా, లాస్ట్ లో ఉంటుంది కదా. 75 రేపు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రేపు 75 ఈ టాపిక్ చెప్తాను టుమారో. ఓకే రైట్.